హాయ్ అండి. ఇదైతే వచ్చేసి నరఘోష, నరదిష్టి అనేది కన్ను దిష్టి అంటారు కదా! అలాంటివి ఉంటే పోతాయని చెప్పారు. అందుకనైతే చేయించాను. ఇదిగోండి ఇదైతే గడప పైన స్వస్తిక్ ఉంటుంది కదా! స్వస్తిక్ పక్కన అయితే ఇంకొకటి పెట్టించాను. ఇదైతే మా హబ్బీ పెట్టారు. కానీ దీనికి రోజు పువ్వు పెట్టి అగరపుల్ల అనేది చూపించాలి. ఆయనకేమో టైం సరిపోవట్లేదు. వాళ్ళైతే ప్రొద్దుటే స్నానం చేస్తారు కదా! నెక్స్ట్ అయితే మనకున్న గ్రహ దోషాలు కానీ, దిష్టి దోషాలు కానీ, జనఘోష కానీ తగ్గాలి అంటే ఫిషెస్ని పెంచడం కూడా మంచిది. ఇదైతే ఒక రకమైన గడ్డి జాతి అండి. ఇలా అంతే తప్ప ఇది ఏమీ లేదు. కాకపోతే అది చూడటానికి కమలా పువ్వులా ఉంటుంది. ఈ స్టోన్స్ ఇంట్లో స్టోన్స్ ఎంతవరకు ఉంచుకోవచ్చు అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లా. తీసేయాలని అనుకుంటున్నా. ఇది నిన్నగాక మొన్ననే తుడిచాను. ఈ వీడియో కోసమని పక్కన ఆ పాట్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి ఎంత దుమ్ము ఉందో. పల్లెటూరు అంటాం కానండి, పల్లెటూరులో చాలా ఇబ్బందులు ఉంటాయి. గడప పూజ చేయాలన్నారు ఇవాళ మంగళవారం కదా! అందులో సంకష్టహర చతుర్థి వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. ఈరోజు మనం బిడ్డల కోసం కానీ, భర్త కోసం కానీ, భార్య ఏదైనా ఒక కార్యక్రమం గురించి విఘ్నేశ్వరుని పూజ చేస్తే మంచిది. ఈ ఇత్తడి సామాన్లు రోజు తోమినా ఇలాగే ఉన్నాయండి. సో అదేంటంటే తోమటంలో ప్రాబ్లం కాదు, మా వాటర్లో ప్రాబ్లం. నేనైతే ఇవాళ ఒక చుక్కుడాకు పువ్వులు అయితే పైన టెర్రస్లో అన్నీ కోసుకొచ్చుకున్నా. ఆరామ్సే కూర్చొని నాకు ఒక అలవాటు ఉందండి. పూజ అయిపోయే వరకు ఏదన్నా తాగితే కాఫీ లాంటివి తప్పక తాగుతాను తప్ప హెల్దీ డైట్ అనేది సాలిడ్ డైట్ అనేది తీసుకోను. ఇవన్నీ పైన టెర్రస్లో. అలాగే టెంపుల్ ట్రీ కూడా తెచ్చాను. ఇవి అయితే లిల్లీలు. ఇది లిల్లీ సీజన్ అనుకుంటా. చక్కగా అయితే పూస్తూనే ఉన్నాయి. ఇవి శివుడికి ఇష్టం, వాసన లేనివి అనేవి శివుడికి ఇష్టం. ఇవి టెంపుల్ ట్రీ. ఇక మందారాలు అంటారా, రోజు పూసేవే. కొంచెం మా రాము తినేస్తున్నాడు ఏంటో వాటిని, మొగ్గలు కూడా ఏరుకుని తినేస్తున్నాడు వాడు. ఇవి రాధా మనోహరం. ఫస్ట్ వైట్గా ఉంటాయి, తర్వాత రెడ్ కలర్లోకి మారుతాయండి. వినాయకుడు అంటేనే గరిక కదా! నేనైతే గరిక పోచలతోటి తెచ్చుకుని చేసుకుంటున్నా ఇవాళ. నాకు మా పిల్లలు చదువు అనేది చాలా అవసరం. అలాగే వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది ఇంకా అవసరం. మాది ఏముంది, మాకు 3 వంతులు అయిపోయింది అనుకోండి. మా హబ్బీ ఆరోగ్యం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అయితే నేను ఎక్కువ పూజలు, మనశ్శాంతి, నరఘోష. ఇప్పుడు మనం ఏ మందులు వేసుకున్నా, ఏం చేసినా, ఎన్ని ట్రీట్మెంట్లకి వెళ్ళినా, ఎన్ని టెస్టులు చేసినా ఏమీ రిజల్ట్ రాలేదు, హెల్త్కి ఏమీ ఇబ్బంది లేదు అంటే రిపోర్ట్స్లో ఏమీ ప్రాబ్లం రాలేదు అనుకుంటే మనకి నరఘోష, నరదృష్టి అనేది కొంచెం ఉంటాయంట. అందుకని చెప్పేసి అయితే అలాగా గడప పూజ, అట్లాగే నీళ్ళల్లో నిమ్మకాయ ఇలాంటివి అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలంట. ఫిషెస్కి మేత పెడితే కూడా మంచిదన్నారు. కానీ ఆ ఫిషెస్ కూడా ఒక 1 or 2 months బ్యాక్ అయితే కొన్ని అయితే చనిపోయినాయండి. అంటే మన ఇంట్లో ఏదైనా ప్రధానమైనటువంటి వ్యక్తి, భర్త కానీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగలాల్సినవన్నీ ఇలా ఇంట్లో పెంచుకునే వాటి మీద ఎక్కువ దుష్పరిణామాలు అనేవి చూపిస్తాయంట. అలా ఫిషెస్ ఇలా అయ్యింది. ఆ ఘోష అనేది కొట్టిన తర్వాత మా రాము కూడా ఒక 3 days అలాగా 4 days సిక్ అయిపోయాడు. చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా మళ్ళీ రీసెంట్గా వాడికి తగిలింది అనుకుంటూ ఉంటానన్నమాట. మేము ఎవరికే అన్యాయం చేయలేదు కదా, మాకే ఏమీ లేదు. మనము ఒకటి మంచిగా చెప్పినా అది ఎదుటి మనిషి తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇదైతే ఫస్ట్ టైం తమలపాకులు వచ్చినాయండి, దేవుడికి పెట్టాను. ఇవి పవిడి పత్తి అన్నాను కదా, ఆ పత్తితో చేసిన వస్త్రాలు, అలాగే ఉత్తరజన్యం చేసుకున్నాను. నాకు ఎందుకో పూజలు చేయడం వల్ల ఏమో ఎందుకు తగులుతుంది, ఎలా తగులుతుంది అనేది కూడా, ఎవరి వల్ల తగులుతుంది అనేది కూడా ఎందుకో తెలుస్తుందండి మనకి. ఇంకా అంటే మనుషులు అంతా ఇదా అనేసి అనుకోకూడదు. దేవుడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే దేవుడు మనకి ఆ యొక్క సిమ్టమ్స్ అనేది తెలిసేలాగా చేస్తాడంట, ఆ సూచనలు. అలాగా ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. ఇక్కడైతే గరికి పూజ చేసుకున్నా, ముగ్గు పెట్టుకోవాలని చెప్పారు, అందుకని ముగ్గు పెట్టాను.
నేనైతే ఇవాళ పాలు, బెల్లము, అలాగే ఖర్జూరము పెట్టాను. స్వామికి అయితే గరికితో పూజ చేసుకున్నాను. మా వారికి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి. ఆడవాళ్ళకి సుమంగళిగా ఉండడమే కదండి ఇష్టం. ఎన్ని రకాలుగా చేసినా భర్త అనేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే భార్యకి ఆ ఆనందం వేరు. తర్వాత అయితే నేను గార్డెన్లో పాలకూర ఉంది, పాలకూర అయితే కోసాను. అది ఎంత ఆకు కోసానో అంతకు 3 ఇంతలేమో పాడైపోయింది. ఇవి ఉల్లిపాయలు, మరీ పనికి రాకుండా పోతాయి అనుకున్న కూల్ డ్రింక్ బాటిల్స్ అలాంటివన్నీ ఇచ్చేస్తాను, లేదా మిగతావన్నీ మొక్కలే పెంచుకుంటా. అలా ఇచ్చేస్తే ఈ బుడ్డి దుంపలు గడ్డలు అయితే ఇచ్చారు, ఉల్లిగడ్డలు. మేము ఉల్లిగడ్డలు అనమండి, ఉల్లిపాయనే అంటాము. వీటిని అయితే కొంచెం క్లీన్ చేసి, ఎండ వస్తుంది కొంచెం, అందుకని క్లీన్ చేసి పెట్టుకుంటాను. చూడండి, అసలు మనం బయట కొంటే వాళ్ళ దగ్గర ఇంత కూడా చీడ పట్టదు. ఎందుకు పట్టదు అంటే దాంట్లో కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక ఫర్టిలైజర్ కానీ, లేదంటే ఈ మామూలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ అలాంటివి స్ప్రే చేస్తారు. అందుకే అంత గ్రీనీగా, ఇంత కూడా ఎక్కడ ఏ పురుగు తినుకోకుండా అలా ఉంటుందండి. ఇది చూడండి, ఎంత క్లీన్ చేశాను. ఇంచుమించు ఇది మామూలుగా బయట అయితే ఒక కట్ట అంత వస్తుందేమో, ఆ ఒక్క కట్ట అంతా నాకు కూరలోకి రావటానికి అంత కష్టపడితే అంత వచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా ఓవర్లుక్ అయ్యి పురుగులు వచ్చినాయి, అంత పోయిందనమాట. ఇంకేం చేయలేం. నేనైతే ఉల్లిపాయలు కొంచెం అంతా ఆరబెట్టుకుంటూ ఉంటా, పాడవకుండా ఉంటాయని. ఆకుకూర కోస్తుంటే ఇది అనేది వచ్చేసింది. ఇది పచ్చిమిరప కాదు, ఇది కూడా నేను మా వారికి ఇచ్చే కషాయం అనమాట. ఇది ఒకటి నేను 2-3 రకాల ఆకులు అయితే వేసి కషాయంలో కాస్తాను తనకి. ఇంకా తర్వాత అయితే పాలకూర వండుతున్నాను. యాక్చువల్గా అయితే పాలకూర ఎక్కువ పప్పులో వేస్తా. పప్పులో వేస్తే ఎవరో పెద్దగా ఇద్దరమే ఉంటున్నాం, పిల్లలు ఉంటే బాగా తినేవారు పప్పు. వాళ్ళకి పప్పు, ఆకుకూర, పప్పు ఏదైనా ఫ్రై కర్రీస్ అలా ఉంటే బాగా ఇష్టంగా తినేవారు. వాళ్ళిద్దరూ ఎవరో లేకపోవడం వల్ల కొంచెం పప్పు అనేది సేల్ అవ్వట్లా. అప్పట్లో మా మామగారు పెద్దగా పప్పు తినేవారు కాదు, ఆకుకూర కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. మా పిల్లలు నేను ముగ్గురు ఉంటే పోటాపోటీ అన్నట్టు పప్పు, ఆకుకూర బాగా తినేవాళ్ళం. ఇదిగోండి, ఇదైతే ఆకు వేసేసాను. పొరపాటు ఏం జరిగింది అంటే చెప్తాను వీడియోలో. ఇదిగోండి, కొంచెం కారం, మామూలుగా అన్ని పులుసులు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకుంటాం. జనరల్గా ఏంటంటే బయట కొన్నాయి గ్రీనీగా ఉంటాయి, అది ఇది అనేసి అనుకుంటారు. బయట కొన్నాయి గ్రీనీగా కాదండి, చాలా స్టిఫ్గా ఉంటాయి. అది ఎలా ఉండాలి అంటే వాళ్ళు 1 or 2 days కోస్తాము అనగా గ్యారంటీగా యూరియా నీళ్ళు అనేది స్ప్రే చేస్తారు. అందుకే అవి అంత హెల్తీగా ఉంటాయి. కానీ అది మనకు తెలియదు కదా. యూరియా వేసిన తర్వాత మినిమం 5 or 6 days వరకు దాన్ని కొయ్యకూడదు, కానీ వాళ్ళు వెంటనే కోసేస్తారు. ఎందుకంటే అప్పుడే స్టిఫ్గా ఉండి వడిలిపోకుండా వాళ్ళకి 2 రోజులు లేట్ అయినా అమ్ముకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ ఇస్తున్నాను. ఇది ఏమైందంటే ఆకులన్నీ పురుగు పట్టేసింది కదా, తీసేసా కదా, దాంతో ఓన్లీ కాడలే ఉన్నాయండి. ఆ కాడల వల్ల ఏమైందంటే ఎక్కువ కూర ఒదిగొచ్చేసింది అనమాట. ఇవాళ ఇంకా మిస్టేక్ ఏం చేశానంటే నేను చింతపండు మామూలుగా అంతకుముందు ఒక ఫస్ట్ ఈయన తెచ్చారు ఇక్కడ లోకల్గా చింతకాయలు, అవి చేసింది వాడేసాను. తర్వాత కొంచెం దాంట్లోదే పేస్ట్ కాకుండా విడి చింతపండు ఉంటే అది వాడేసాను. ఇంకో పేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఫ్రిడ్జ్లో పేస్ట్ అనేది బయటికి తీసా. అదేమైందంటే వేరే చోట నుంచి తెచ్చింది వన్ను చేసా, దాంతో ఇది బాగా పులుపు ఎక్కువైందనమాట. నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువయింది. ఎంత బాగా అన్ని గంటల సేపు చేసిన ఆకుకూర పులుపుగా ఉంది. తిన్నాను, బట్ అసలు నేనే సహజంగా పులుపు ఎక్కువ తింటాననేసి తిడతా ఉంటుంది మా అమ్మ. అలాంటిది ఇంకా ఎక్కువ అనిపించింది అంటే చూడండి. కొంచెం అలాంటివి చేసేటప్పుడు కొంచెం చూసుకుని చేయాల్సింది, అది ఒక్కటి మిస్టేక్ చేసా. కర్రీ అయితే ఊరినే ఉడికిపోయింది. నేను కొంచెం అంత వాటర్ పోసి పులిపేస్తా. కొంచెం కాడలు ముదురుగా ఉన్నాయి కదా, అందుకని ఇలాగా మెదిపితే మనం ఆ కాడలు తినడానికి అనేది బాగుంటుంది, లేకపోతే కాడలు తగిలితే తినం కదా, అందుకని అయితే చేస్తున్నా. మామూలుగా పప్పులో వేసినప్పుడు అయితే ఎక్కువ చేస్తాం, కానీ పులుసు కూరలో కూడా ఇలా వేసుకోవచ్చు. మీరోటి ఇప్పటివరకు చూసినట్లయితే నేను చాలామంది ఏం చేస్తారంటే తాలింపు వేసి వండుతారంట.
నేనైతే లాస్ట్లో తాలింపు వేసుకుంటానండి. ఆ తాలింపు లాస్ట్లో వేయడం వల్ల మనకి ఇలాగ ఏదన్నా ఇప్పుడు పప్పు కానీ ఆకుకూర పులుసు కానీ ఇలాంటివి చేసినప్పుడు అలా మెదపుతాం కదా, మెదిపినప్పుడు ఈ తాలింపు అనేది చితికిపోకుండా ఉంటుంది. అందుకని చెప్పి వేసుకుంటా. నేను మ్యాక్సిమం ఉన్నదాన్ని బట్టి ఇలా తాలింపు అనేది నెయ్యితో వేసుకుంటా. తినేది డైరెక్ట్గా ఎలాగో తినడానికి అవ్వదు బాక్సుల్లో వాటిల్లో. ఒకవేళ బాక్స్ కట్టినా ఇలా వేసేసి అక్కడ పెట్టేసుకుంటే తను తినడానికి బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది నెయ్యితో వేస్తే. ఇదేనండి ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చిందా? ఫైనల్గా అయితే నాతో పాలకూర పులుసు అయితే అయిపోయింది. వెల్లుల్లిపాయ ఇప్పుడేంటో కొత్తగా చెప్తున్నారు కదా, నూనెలో వేయించకూడదని, అందుకే వేడిగానే ఉంది కదా అని కూర దాంట్లో అయితే మగ్గబెట్టుకున్నాను. ఫ్రెష్గా మన ఇంట్లో కదా, చాలా మంచిగా ఉంది. అలాగే లాస్ట్లో తాలింపు పెట్టాం కదా, ఆ వాసన కూడా భలే ఉంటుందన్నమాట. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఇదేనండి ఇవాళ వీడియో. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.